హలో గాయ్స్. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి స్నానాలు చేసి రెడీ అవుతున్నాను. ఎక్కడికో కాదు, మా కజిన్ వ్రతానికి. అండ్ దిస్ ఈస్ ద అవుట్ఫిట్. అండ్ ఆ వ్రతం ఎక్కడో కాదండి, ఇట్ ఈస్ 3 hours అవే ఫ్రమ్ మై హౌస్. అండ్ అది ఎక్కడో కాదు, పిడుగురాళ్ళలో. అండ్ యా, ఈ బ్యాగ్ ఏంటనుకుంటున్నారు కదా, నేను వీడియో లాస్ట్లో తెలుస్తుంది. అండ్ దిస్ ఇస్ మై ఫ్యామిలీ అవుట్ఫిట్ చెక్. మా డాడీ, నేను, మా పిల్లో, మమ్మీ అందరం వెళ్తున్నాం. అండ్ ఈసారి ఇంకో కొత్త డ్రైవర్ అన్న వచ్చాడు, యాదగిరి అన్న. అండ్ పిల్లో వెల్కమింగ్ చేస్తుంది, చూడండి ఆ టేల్ అదంతా. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ ఇప్పటిదాకా మా పిల్లోని చూసి భయపడకుండా ధైర్యంగా నడిపిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అది కూడా అలానే ఉందనుకోండి, భయపడకుండానే, భయపెట్టకుండా కూడా. సో ఇక్కడ మా డాడీ, మమ్మీ అందరూ టీ తాగేశారు. ఎర్లీ మార్నింగ్ డ్రైవింగ్ కదా, సో అన్న కూడా టీ ఇచ్చాము. అండ్ ఆ స్మాల్ బ్యాగ్లో మమ్మీ, మా డాడీది, ఎండాకాలంలో వెళ్తున్నాం కదా, సో స్వెట్టీగా ఉంటే చేంజ్ చేసుకోవడానికి క్లోత్స్, ఎక్స్ట్రా క్లోత్స్ అనేది క్యారీ చేస్తున్నాం మేమైతే. అండ్ యా, ఇదేనండి కారు. అండ్ నా లగేజ్ పెట్టేశాను ఇందాకే. అండ్ మమ్మీ అందరం రెడీ అయిపోయాం. అండ్ పిల్లో చూడండి ముందే వెళ్ళి కూర్చుంది కార్లో, అసలు దిగంటే దిగదు. సో చూడండి నవ్వుతుంది. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచిన మేము 6కి స్టార్ట్ అయ్యాము. బికాజ్ అక్కడ వ్రతం కదా, సో వ్రతం అంటే స్టోరీస్, 5 స్టోరీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి, సో కొంచెం లేట్ అయినా పర్లేదని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకా యా, వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ పిల్లో అటు ఇటు స్టార్ట్ చేసింది కదలడము. అండ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో అసలు, సన్. అండ్ ఇలా మేమైతే వెళ్తున్నాము. అండ్ దారిలో పెట్రోల్ కూడా ముందే కొట్టించేసుకున్నాము. అండ్ ఇది మా ఏరియానేనా? యా, ఇట్ ఇస్ యాక్చువల్లీ మా ఏరియానే, మా ఇంటి దగ్గరలోనే. అండ్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ. సో అండ్ మేము ఇక్కడ ఒక ప్లేస్లో దిగామండి. అసలు రోడ్ సైడ్ అనే మాట తప్ప అసలు టిఫిన్స్ ఎంత బాగుంటాయో రోడ్ సైడే. అండ్ పిల్లోని ఫస్ట్ వాష్రూమ్ తిప్పేసి దాని లోపల కూర్చోబెట్టేసాము. అండ్ దాని చుట్టుపక్కల వ్యూ ఎంత బాగుందండి, గుడి పక్కన అండ్ వాటర్ వ్యూ. అసలు చాలా బాగుంది. టిఫిన్ సెంటర్ మాత్రం చాలా అంటే, అండ్ రేట్లు కూడా అంతే ఉన్నాయిలేండి. 45 రూపీస్ అంట ప్లేట్ పూరి, ప్లేట్ ఏదైనా 45 రూపీస్. సో ఇలా నేను మసాలా దోశ తీసుకున్నాను. ఇట్ వాజ్ సో యమ్మీ. నేను కార్లో కూర్చున్నాను, నా వల్ల కాదు, అసలు ఎండ చాలా ఉంది. అండ్ పిల్లో కూడా చూడండి ఎలా నించుందో, దానికి కూడా ఫుడ్ పెట్టేసి నేను ఇంకా పడుకున్నాను. అండ్ మేము వ్రతంకి ఎందుకు వెళ్తున్నాం ఇంత దూరము అని చెప్పి అనుకోవచ్చు, పెళ్ళి తిరుపతిలో చేశారు. సో అందుకని మేము పెళ్ళి అటెండ్ అవ్వలేకపోయాము. అండ్ ఈవెన్ ఏమంటారు, ఎంగేజ్మెంట్ కూడా మేము అటెండ్ అవ్వలేకపోయాము. అండ్ ఇక్కడ చూడండి మా క్యూటీ పై ఎంత క్యూట్గా పడుకుందో చూడండి, అసలు నాకు ఎంతో ముద్ద అనిపించిందో. అసలు భలే పడుకుంది, చిన్న పిల్లలు ఒళ్ళో పడుకున్నట్టు పడుకుంది. ఇది అసలు దీని పొజిషన్స్కి నిజంగా దానికి ఎక్కడ కంఫర్టబుల్ అయితే అలానే పడుకుంటుంది. మనకు కాళ్ళ నొప్పులు వచ్చినా కదపకూడదు, కదిపితే మళ్ళీ లేచేస్తుంది. అండ్ చూడండి ఎంత క్యూట్గా పడుకుందో. అండ్ యా, ఎంగేజ్మెంట్కి ఎందుకు వెళ్ళలేదంటే మా డాడీకి సమ్ కంపెనీ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ప్రాబ్లమ్స్ కాదు, వర్కర్స్ రాలేదని చెప్పి ఇబ్బంది అవుతుందని చెప్పి మేము వెళ్ళలేదు. అండ్ యా, ఫైనల్ అయితే మేము పిడుగురాలు వచ్చేసాము. ఈ రైల్వే స్టేషన్, రైల్వే కట్ట అంటారు కదా, ఇది దాటేస్తే మేము ఇంకా ఎంటర్ అయినట్టే. అండ్ పిల్లో వెయిటింగ్ ఫర్ ట్రైన్ యాక్చువల్లీ. పిల్లో ఫస్ట్ టైము, అసలు ఆ నవ్వు చూడండి. అండ్ చూడండి ట్రైన్ ఎలా చూస్తుందో, ఎలా వెళ్ళిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది అని చెప్పి. అండ్ నేను కూడా ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇలా లైవ్లో చూడడము, అంటే ట్రైన్ నుంచి చూడడం వేరు, మన కార్లో నుంచి ఆ ట్రైన్ పాసింగ్ అనేది చూడడం ఫస్ట్ టైము. అండ్ అసలు ఎంత రష్ అంటే అండి, అసలు యా చూస్తున్నారు కదా పిడుగురాల, అసలు బోత్ ద సైడ్స్ ఉండాలి కదండి, అసలు వచ్చేస్తూ ఉంటారు దారి ఇవ్వకుండా. అండ్ దిస్ ఈజ్ ద రైల్వే ట్రాక్. అండ్ ఇది జానపాడు అని ఒక ఊర్లో వాళ్ళ హౌస్. సో ఆ అన్నయ్య వదిన అవుతారు. సో మేము ఫైనలీ అయితే రీచ్ అయిపోయాము. పిల్లోని ఒక దగ్గర వదిలేసి డ్రైవర్ అన్నతో పాటు చెట్టు కింద మేము ఇంకా వచ్చేసాము. మా మావయ్య, శివమావయ్య. అండ్ హౌస్ డూప్లెక్స్ హౌస్. అసలు పల్లెటూరులో డూప్లెక్స్ హౌస్ కట్టుకోవడం అంటే చూడండి ఎంత గ్రేటో. అండ్ మా పిన్ని, భవానీ పిన్ని. సో వీళ్ళు మాకు రిలేషన్ ఎలా అంటే, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా, సారీ మా అమ్మమ్మ వాళ్ళ సొంత సిస్టర్ వాళ్ళ సన్ వాళ్ళ డాటర్ పెళ్ళి, ఐ మీన్ వ్రతం. సో అండ్ మా కోడల పిల్ల కూడా వచ్చేసింది, చూడండి నన్ను వీడియో తీస్తుంది. మా కెమెరామ్యాన్ ఇస్ బ్యాక్.
తనిష్క ది గ్రేటెస్ట్ కెమెరామెన్. నేను కాదు. మరి సంక్రాంతి సంబరాలు నువ్వే కదా తీసింది, నువ్వు కాకపోతే నేనే తెలుసా ఫొటోస్ తీసినప్పుడు. ఓ చాలా తీసాను. నీ అవుట్ఫిట్ చూపించు. నైస్. అట్లా పోతుంది భోజనాలు అట్టంటే. సింగల్ మా పూజ అత్త చూడండి, ఇటు భోజనాలు అంటే అటు పోతుంది మంచిగా. ఓకే ఓకే అవుట్ఫిట్ చూపిస్తాను అంతే. చూడండి మా పూజ అత్త అవుట్ఫిట్ సూపర్ ఉంది. సూపర్ ఉందా? సూపర్ ఉంది. ఇప్పుడు మన ఇద్దరం దిగుదాం. అండ్ యా దట్ ఈస్ మై అవుట్ఫిట్. యాక్చువల్లీ చేంజ్ ఇయర్ రింగ్స్ ఒకటి చేంజ్ చేసి అంతే. సో యా స్నాక్స్కి జిలేబీ సమోసా పెట్టారు, టీ అండ్ వాటర్. సో మా డాడీ తింటున్నారు. అండ్ తనిష్క పిల్లని చూస్తాను అని చెప్పి అంటే ఇంకా దాన్ని తీసుకొచ్చాను. అండ్ పాపం మా పిల్లు అసలు వేడి కల్లాడిపోతుందండి. నాకైతే ఎంత బాధ అనిపించిందో, చాలా వేడిగా ఉంది అసలు. అండ్ యా తనిష్క ఫస్ట్ భయపడింది, తర్వాత అది తోక చూసారా పిల్ల ఎలా ఊపుతుందో. సో ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది. సో యా అండ్ కొద్దిసేపు ఆడుకుంది. అలాగా ఆడుకున్న తర్వాత అసలు నా దగ్గర కీ లేదు, ఐ మీన్ ఉంది. నేను ముందుకెళ్ళి మళ్ళీ ఆన్ చేసి కొంచెం బద్ధకం కూడా వేసి ఇంకా నేను ఏసీ ఐ మీన్ కార్ కూడా ఆన్ చేయలేదు. అండ్ టిల్ దెన్ మా డ్రైవర్ అసలు కార్లో కూర్చున్నాడు. అసలు మేము చెప్పినా కూడా వినలేదు, ఏసీ ఆన్ చేసుకొని మేము రాగానే దిగిపోయాడు అసలు. అండ్ అందుకే కార్ కీస్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను నాతో పాటు. అండ్ యా అండ్ చూస్తే పల్లెటూరు ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ ఇది వాళ్ళ రచ్చబండ అనుకుంటా ఐ థింక్. సో యా చాలా పీస్ఫుల్గా ఉంది అసలు పల్లెటూరు మాత్రము. చాలా అంటే చాలా, అంతే వేడిగా కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే వేడి ఉంటుంది కదా. అండ్ ఇంకా పిల్లోతో ఆడుకున్న తర్వాత ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయి ఇంకా కొద్దిసేపు లోపలే కూర్చున్నాము. అసలు బాబోయ్ వేడి మామూలు వేడి లేదండి. ఎక్కడ ఫ్యాన్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరే కపుల్, నేను లాస్ట్లో చూపిస్తాను వీళ్ళ ఫేసెస్ క్లియర్గా. అండ్ మా అన్న వదిన వాళ్ళు. సో బాగా డెకరేషన్ కూడా బాగా చేశారు మండపము అండ్ స్వామిని కూడా, అండ్ కలశం కూడా చాలా నీట్గా బాగుంది. అండ్ తనిష్క చూపిస్తుంది కెమెరా, పాపం కెమెరామెన్ కదా. సో మా పిన్ని నా పక్కన, మమ్మీ వాళ్ళ ఫస్ట్ సిస్టర్ కామేశ్వరి పిన్ని. అండ్ వాళ్ళ హౌస్ డూప్లెక్స్ హౌస్ చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా పీస్ఫుల్గా. ఏసీ ఉంది హాల్లో, అందుకే బతికిపోయాం మేము. అండ్ చూడండి ఎంతమంది వచ్చారో. లైట్ ఆన్ చేసిన తర్వాత చూపిస్తుంది ఇంకా. అండ్ నేనైతే నా కోసం అనగానే పాపం తీసింది. అండ్ ఆ రూమ్లో కూలర్ ఉంది కదా, మీకు కనిపిస్తుందో లేదో తనిష్క చేయట, యా ఆ రూమ్లో కూలర్ ఉంది కదా, ఆ కూలర్ త్రూ అండ్ ఇక్కడ పైన ఎగ్జాక్ట్ ఈ కర్టెన్స్ పైన ఏసీ ఉంది. సో లక్కీగా మేము అలా కూర్చున్నాము. అండ్ యా ఇట్లా వ్రతం కూడా అయిపోయింది. అండ్ వ్రతం అయ్యే టైంలో చూడండి నవ్వుకుంటాను. సో వ్రతం అవుతుంటే మేము ఒక సైడ్ కూర్చొని కామెడీలు చేస్తున్నాము. అండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను, ఆ అమ్మాయి పాట పాడింది, నేను కూడా పాట పాడాను యాక్చువల్లీ మంగళహారతి. అండ్ యా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్లీ వీళ్ళని కూడా చూపించాను పిల్లోని, అందుకే మేము ఇప్పుడు ఇలా వస్తున్నాను. అండ్ యా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేము కూర్చున్నాము, నేను మమ్మీ మా డాడీ అండ్ కామేశ్వరి పిన్ని అండ్ బుడ్డి. అండ్ ఫుడ్ చాలా యమ్మీగా ఉంది టు బీ ఫ్రాంక్. నేనైతే చాలా రోజుల తర్వాత తిన్నాను బంతి భోజనము, బాగుంది. అండ్ యా దిస్ ఈజ్ ద క్యూట్ కపుల్. అండ్ ఇలా ఫోటో దిగేసి మేము కూడా స్టార్ట్ అయిపోయామండి. 3కి ఎగ్జాక్ట్గా బయలుదేరిపోయాము. అండ్ చాలా టైం లేట్ అయ్యింది యాక్చువల్లీ. వెళ్ళేటప్పుడు ఎంత తొందరగా వెళ్ళామో వచ్చేటప్పుడు అంత లేట్ అనిపిస్తుంది, అదేంటో మాకు తెలియదు. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము, రామోజీ ఫిలిం సిటీ దగ్గరకు వచ్చేసాము. అండ్ కొద్దిసేపు బాగా నిద్రపోయాము, అందరం నిద్రపోయాము నిజానికి, అందుకే వీడియో మధ్యలో ఏం లేదు. అండ్ మధ్యలో ఆపేసి అన్న వాళ్ళు మమ్మీ టీ తాగుతారంటే టీ తాగేసి పిల్లోని కూడా తిప్పి మా డాడీ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ యా ఇప్పుడు రూట్ డైరెక్ట్లీ నాట్ టు మై హౌస్, కానీ మా కజిన్స్ హౌస్. ఆ హౌస్ డైరెక్షన్ చెప్పను నేను, బికాజ్ మా కజిన్కి ఇష్టం లేదు, సో నేను చెప్పదలుచుకోవట్లేదు.
సో ఆ బ్యాగ్ అయితే ఏదైతే మీరు చూసారో ఆ బ్యాగ్, సో ఆ బ్యాగ్ నేను యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ మా కజిన్ బర్త్డే ఉంది నెక్స్ట్ డే. సో అండ్ తను ఎప్పటినుంచో నా దగ్గరికి రా నా దగ్గరికి రా అని చెప్పి తను మా ఇంట్లో వినాయక చవితి దగ్గర వినాయక చవితి టైంలో వచ్చింది నా దగ్గరికి. ఒక 15 డేస్ ఉంది. సో రా 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 అని చెప్తే సరే ఇంకా బర్త్డే కదా కలిసి వచ్చినట్టు ఉంటుంది అండ్ నా బర్త్డేకి వచ్చింది తను. సో అందుకనే వాళ్ళ ఇంటికి ఒక 1 వీక్ 10 డేస్ ఉండడానికి అయితే వెళ్ళాను. అండ్ ఈ లొకేషన్ ఏది నేను చెప్పను, బట్ యా. సో నైట్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకున్నాక నన్ను డ్రాప్ చేసి వర్షం బీభత్సంగా పడింది. అసలు హైవే మీద అయితే చాలా ఎక్కువ పడింది. అండ్ తనే నా కజిన్ అండ్ మా అక్క అవంతి అక్క. అండ్ ఇది వాళ్ళ హౌస్, చాలా బాగుంది లోపల. అండ్ యా మమ్మీ వాళ్ళు నాకు ఇలా సెండ్ ఆఫ్ చేసి ఇంకా వెళ్ళిపోయారు. అండ్ యా ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.